అత్యంత కృప కలిగినటువంటి మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, మా కొరకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా ప్రభు, గడిచిన కాలమంతట్లో మీరు మమ్మల్ని రెక్కల చాటున భద్రపరిచి సాక్షులుగా ఉంచారు. సమయాన్ని మా ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు వాక్కు ద్వారా దర్శించి ఆ మాటలు మా హృదయంలో భద్రం చేసుకుని ఆ ప్రకారం నిలుచు భాగ్యం, ఆ ప్రకారం నడుచు భాగ్యం మా అందరికీ ప్రసాదించమని త్వరలో రాని యేసుక్రీస్తు పరిశుద్ధుని ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయతో కూర్చోనండి. రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుని పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని అత్యంత కృపగల కనికరం మన ఎడల ఆ ప్రభు అందించి మరి యొక్క పరిశుద్ధమైనటువంటి దినాలలో మనలను దేవుడు ప్రవేశింప చేస్తున్నాడు. ఈ 2025వ సంవత్సరంలో 2 నెలలు మరి గడిచిపోయాయి. జనవరి, ఫిబ్రవరి మాసాలు గడిచి మార్చి మాసంలో ఈ మొదటి పునరుద్ధాన దినమందు ఆ ప్రభుని ఘనంగా మహింపరిచేటువంటి గొప్ప భాగ్యం. రోజులు, కాలము, సమయము చాలా త్వరగా అవి నడుస్తూ ఉన్నాయి. మన బాధ్యతను కూడా ఈ దినాలు దొరులుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా మన బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈ ప్రత్యేకమైనటువంటి దినాల్లో మనమైతే ఉండబోతూ ఉన్నాం. ఈ నెల 5వ తేదీ నుండి, అనగా ఈ రాబోయే బుధవారం నుండి ఒక ఉపవాస దినాలు, లెంట్ కాలంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఆ లెంట్ కాలంలో ప్రవేశించబోతూ ఉన్న దానికి ముందు ఆదివారం ఈరోజు మనకిచ్చినటువంటి అంశం విమోచన సమయము అని ఇవ్వడం జరిగింది. విడుదల లేక విమోచన సమయం. యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రమలను మనము మరొకసారి జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపూర్వకమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండేందుకు దేవుడు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. సంవత్సర కాలం గడిచింది. గడిచిన సంవత్సరం లెంట్ కాలం నుండి ఈ సంవత్సరం లెంట్ కాలం వరకు కూడా ఆ ప్రభు మనలను ఎంతగానో అన్ని వేళలా భద్రపరిచున్నాడు. ఒకవేళ మనం దేవుని ఆజ్ఞానుసారముగా జీవించక యహలోకపరమైనటువంటి బలహీనతల చేత దేవునికి దూరస్థలముగా ఉన్నప్పుడు ఆ ప్రభువు మరలా మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ లెంట్ కాలం. లెంట్ కాలమును అత్యంత పరిశుద్ధమైనటువంటి కాలముగా మనం ఎంచాలి. విశ్వాసములో బలాన్ని చేకూర్చేటువంటి దినాలు ఏవి అంటే ఈ ఉపవాస దినాలు. ఆయా పేర్లతో మనం ఈ ఉపవాస దినాలను పిలుస్తూ ఉంటాం. మండల కాలం అని పిలుస్తాం, శ్రమల కాలం అని పిలుస్తాం. ఎలాగో ఇంగ్లీష్ వచ్చేటప్పటికి లెంట్ కాలం అని పిలుస్తూ ఉంటాం. ఇవి పరిశుద్ధ దినాలు. ఈ పరిశుద్ధ దినాలలో మనము 40 దినాలు ఆ పశ్చాత్తాప పడిన ఆ హృదయాన్ని దేవుని ముందు ఉంచినప్పుడు మనము కూడా ఒక నూతనమైనటువంటి పరిశుద్ధతను పొందులాగున దేవుడు మన పట్ల కృపను అనుగ్రహించబోతూ ఉన్నాడు. దీనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇప్పుడు కూడా మనం ప్రతి సంవత్సరం జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం. గడిచిన కాలములో చేసిన ప్రతి పాపమును విడిచిపెట్టి దేవునికి సమీపంగా ఉండి
పశ్చాత్తాపంతో ప్రార్థించడానికి ఈ సమయము ఉద్దేశించబడుతూ ఉన్నది. పాపమును విడిచిపెట్టి దేవునికి సమీపముగా, పాపమునకు దూరముగా ఉండాలి, దేవునికి సమీపంగా ఉండాలి. దేవునికి సమీపస్తులుగా ఉండటం మాత్రమే కాదు, కానీ పశ్చాత్తాపం అనేటువంటిది మన హృదయం నుండి బయటకు రావాలి. ఆ ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అనేటువంటిది చేయాలి. ఇది ఆత్మీయమైనటువంటి భావముతో ప్రతి ఒక్కరూ కూడా అనుసరించవలసినటువంటి ఒక ఆత్మీయ విధి, ఆత్మీయమైనటువంటి ఒక బాధ్యత ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే మనం కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా ఉండం. ఈ లెంట్ కాలం వస్తూ ఉన్నప్పుడు కావలసుకుని మనం శుభకార్యాలను మరి పెట్టుకోం, తలపెట్టాం. ఈ లెంట్ కాలం అయిన తర్వాత ఆ శుభకార్యాలను తలపెడుతూ ఉంటాం. కొంతమంది వస్త్రాధారణ కూడా కొంత మారుస్తూ ఉంటారు, రంగు మారుస్తారు. కొంతమంది మన సిఎస్ఐలో తక్కువ, కానీ వేరే డినామినేషన్స్లో వస్త్రాలను మారుస్తూ ఉంటారు. కొద్దిమంది నిర్ణయాలు తీసుకుంటారు, ఇక మాంసాహారం తినకూడదు 40 రోజులు అని. ఇక మాంసం తినకుండా ఉండేటువంటి వారు ఉంటారు 40 రోజులు. తర్వాత మళ్ళీ ఈస్టర్ నుండే ప్రారంభిస్తాం. అలా అనుకునేవారు కొంతమంది ఉంటారు. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి కదని చెప్పి కొంతమంది స్త్రీలు, చాలామంది పువ్వులు పెట్టుకోరంట ఈ 40 రోజులు కదా. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి లెంటును శారీరకంగా అవలంబిస్తూ ఉంటారు, సిద్ధపడుతూ ఉంటారు. ఇవి కాదు అని చెప్పడం లేదు, కానీ ప్రాముఖ్యమైనటువంటిది మన యొక్క హృదయం. ప్రాముఖ్యమైనటువంటిది నీవు గడిచిన కాలములో ఏ రీతిగా ఉన్నావో దేవుని ఎదుట నీవు అంగీకరించి పాపమునకు దూరము, దేవునికి సమీపంగా ఉన్నప్పుడు అది ఈ కాలంలో చేయాల్సినటువంటి టైం, చేయాల్సిన పని. ఎక్కువ సమయము, ఎక్కువ ప్రార్థన చేయాల్సినటువంటి సమయము ఈ లెంట్ కాలం. భస్మ బుధవారం నాడు ఆరాధన ఉంటుంది. ఆరాధన దగ్గర నుండి కూడా 40 దినాలు ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయతతో సంతరింపజేసుకుంటున్నటువంటి ఆ 40 దినాలు ప్రభు మనకు అందిస్తున్నప్పుడు, ప్రవేశించి మరలా 40 దినాల తర్వాత బయటకు వచ్చినప్పుడు పొందాల్సినటువంటివి అనేకం ఉన్నాయి. ఒక వ్యక్తి 40 దినాలు ప్రార్థిస్తే చాలినంత దీవెనలు ఆ ప్రభువారు మన ఎడల కలుగు చేస్తారు. 40 దినాల యొక్క నిష్ఠ, 40 దినాల యొక్క దీక్ష మనలను ఆశీర్వాదకరమైనటువంటి మార్గములో నడిపిస్తూ ఉంటుంది. అనేకమైన ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథములో ఉంచారు. అవన్నీ కూడా మనం బుధవారం నాడు ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి ఒక సిద్ధపాటు అనేటువంటిది అవసరం, ఈ ప్రిపరేషన్ అనేటువంటిది అవసరం. మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరలా ఈ సంవత్సరం లెంట్ కాలం వస్తూ ఉంది. లెంట్ కాలంలోకి ప్రవేశిస్తున్నాం. లెంట్ నుండి బయటకు వచ్చినప్పుడు ఒక ప్రకాశమానమైనటువంటి నూతనత్వాన్ని మనము పొందడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడుతూ ఉండాలి. ఈరోజు వాక్యాలు కూడా అవే మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాయి. దాని కొరకే ఇచ్చారు, విడుదల సమయమని దానికోసం ఇచ్చారు. ఎలాగా ప్రార్థించాలి? గంభీరమైనటువంటి ప్రార్థన కీర్తనలో మనం చూసాం. 6వ కీర్తనలో అక్కడ దానిలో ఉన్నటువంటి భాగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు భక్తుడు తన హృదయంలో నుండి ఒక ఆత్మీయ భావముతో కూడినటువంటి ప్రార్థన కనిపిస్తూ ఉంది. తన హృదయాన్ని దేవుని యొద్దకు తీసుకొచ్చి ఎంతగానో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నాడు. ఒక పశ్చాత్తాపంతో ఉన్నటువంటి ప్రార్థన. లాస్ట్గా అదే కీర్తనలో ప్రార్థన కూడా కనిపిస్తూ ఉంది. ప్రార్థన, పశ్చాత్తాపం, ఆ రెండు కూడా కీర్తనల్లో దావీదు భక్తుడు చూపిస్తూ ఉన్నాడు. 4వ వచనం ఒకసారి చదువుతారా? 4వ వచనం, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. చాలా గొప్ప మర్మతో కూడినటువంటి ప్రార్థన. యెహోవాని రమ్మంటూ ఉన్నాడు దేవుణ్ణి. యెహోవా తిరిగి రమ్ము, దానిలో ఉన్నటువంటి ఒక
ఆ భావము మనం చూస్తే యెహోవాను ముందున్నాడు, యెహోవా దేవుడు ముందున్నప్పుడు తిరిగి నా యొద్దకు రా అని దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు. తన ప్రార్థన, తన పశ్చాత్తాపం, తను దేనికోసమైతే ఆసక్తిగా ఉంటూ ఉన్నాడో, ఏమి కావాలో అవన్నీ కూడా ఆ కీర్తనలో తెలియపరుస్తూ యెహోవాను తిరిగి పిలుస్తున్నాడు. తిరిగి రమ్ము, నా దగ్గరికి రా. తిరిగి రమ్మంటే ఆల్రెడీ తనతో ఉన్నటువంటి యెహోవాయే ఆ సమయమందు ఒకవేళ దూరముగా ఉన్నాడు. ఆ దూరముగా ఉండటానికి గల కారణం కదా, తాను దేవుని సన్నిధి నుండి దూరమయ్యాడో, దేవుని సన్నిధిని కోల్పోయాడో, వదులుకున్నాడో, పోగొట్టుకున్నాడో మనకైతే స్పష్టంగానే అంటున్నాడు కదా, తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి రా అంటే దానిలో ఉన్నటువంటి అర్థం మనం జ్ఞాపం చేసుకోవచ్చు. రండి, రమ్ము అని పిలవట్లేదు, కానీ తిరిగి రమ్మంటున్నాడు. దేనికోసం? నన్ను విడిపించాలి, నీ కృపను బట్టి నన్ను రక్షించు. ఈ ఎవరిని విడిపించాలి? ఎవరైతే కట్టల చేత కట్టివేయబడ్డాడో అతనిని విడిపించాలి కదా. రక్షించేది ఎవరిని? నన్ను రక్షించు అంటున్నాడంటే అతడు భక్షించబడుతూ ఉన్నాడు, శిక్షించబడుతూ ఉన్నాడు. ఆ శిక్ష నుండి నన్ను రక్షించు. 2 రకాలైనటువంటి కారణాలతో దేవుని తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఇది ప్రార్థన, హృదయపూర్వకముగా చేయాల్సినటువంటి ప్రార్థన. తిరిగి రమ్మంటున్నాడు. సంవత్సరకాలం గడిచిపోయింది, 12 నెలలు అయిపోయాయి. మరలా దేవుని యొద్దకు ఒక పశ్చాత్తాప హృదయముతో తిరిగి మనం వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభునికి చేయాల్సినటువంటి ఆ ప్రార్థన, విజ్ఞాపన దావీదు భక్తుడు ఈరోజు మనకందరికీ కూడా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఏంటి శ్రమ, ఏంటి వేదన, ఏంటి దుఃఖం? ఎక్కడో పడిపోయినటువంటి పరిస్థితి. ఎవరికి కావాలి? నన్ను విడిపించు అంటున్నాడంటే దేని చేత బంధించబడ్డాడు? ఏదో అలవాడి చేత బంధించబడ్డాడు, ఏదో కట్టల చేత కట్టివేయబడ్డాడు, ఏదో ఒక ఊబిలో కురిగిపోయాడు, ఎక్కడో పడ్డాడు. కొన్ని మార్లు మనం చూస్తూ ఉంటాం, కింద పడినవాడు లేవలేకపోతే చేయిస్తాడు లేపమని. కింద పడిపోయిన వాడు లేవలేడు, తనకు తానుగా లేవలేనప్పుడు చేయిస్తాడు. ఎందుకు చేయిస్తున్నాడు? రా అని పిలిచి నన్ను లేపు. కూరుకుపోయాను, ఇదిగో చేయిస్తున్నాడు, నన్ను పైకి లాగు. అలాంటి అవసరతలు మనం అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కింద పడిపోతున్నటువంటి వారు ఉంటారు. వారి వలన వారు లేవలేరు, కానీ వారికి బాహ్యమైనటువంటి శక్తి అనేటువంటిది అవసరం. ఎవరో ఒకరు వచ్చి సాయం అందించాలి, ఎవరో ఒకరికి సాయం అందించాలి. అలాగే ఈ దావీదు కూడా తనకు సహాయం కోరుతూ ఉన్నాడు. ఎవరిని సహాయం కోరుతున్నాడంటే దేవుని సహాయం కోరుతూ ఉన్నాడు. ఆ దైవ సహాయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యత. ఆత్మీయ స్థితిని మనం మెరుగుపరుచుకోవటానికి మనుషుల సహాయము వ్యర్థమైనటువంటిదే అంటాడు కదా కీర్తనకారుడు. అంటాడు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, ఉత్తమం. అది దావీదు భక్తుడు తన జీవితంలో అనుసరిస్తూ తాను మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపించుము, నీ కృపను బట్టి నన్ను రక్షించము. ఎంత గొప్ప ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాడో. పడిపోయినటువంటి వారిని లేవనెత్తడానికి, కురింగిన వారిని లేవనెత్తడానికి, బలహీనులకు ఊతమివ్వటానికి, బలహీనతలు ఉన్నటువంటి వారిని బలపరచడానికి ఈ దినాలను దేవుడు మన కొరకు ఒక బహుమానంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ ఆత్మీయ స్థితి పరిపుష్టి కాబడటానికి, పడిన స్థితిలో ఉన్నటువంటి వారి నిమిత్తమే, పాపపు ఊబిలో కూరికిపోయినటువంటి వారి నిమిత్తమే నిన్ను దేవుడు ఆత్మీయ స్థితిలో బలపరచ ఉద్దేశముతో ఒక ప్రత్యేకమైన దినాలను మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. మనకు తెలుసు యేసయ్య ఉపమానము 100 గొర్రెల ఉపమానం. 100 గొర్రెలు ఉన్నాయి ఒక కాపరికి. 100 గొర్రెలు ఉన్నప్పుడు సాయంకాలం ఇంటికి వచ్చినాయి. వెళ్ళాడు, అరణ్యంలో మేపుకున్నాడు. ఇంటికి సాయంకాలం తీసుకొచ్చాడు. చీకటి అయింది, లెక్కేశాడు. లెక్క పెడితే ఎన్ని ఉన్నాయి? 99 ఉన్నాయి. ఎన్ని లేవు?
ఒకటి మాత్రమే లేదు. 99 ఎక్కువ, ఒకటి ఎక్కువ? 99 ఎక్కువ. 99 ఉన్నాయి కదా అని కాపరి సంతోషించలేదు. పోయినటువంటి ఒకదాని కొరకు తిరిగి మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్ళాడో పగలంతా, ఎక్కడెక్కడ తిరిగాడో పగలంతా, ఆ కొండలో, అరణ్యములో, లోయలో, కంపల్లో, ముళ్ళల్లో కదా, గుంటల్లో, అలాంటి చోటికి మరలా తిరిగి రాత్రి అయినా సరే తిరిగి వెళ్ళాడు కాపరి. కాపరి బాధ్యత 99 ఉన్నాయి కదని సరిపెట్టుకోలేదు. పోయింది ఒకటే కదా అనుకోలేదు. పోయింది ఒకటే కదా, పెద్ద పట్టించుకోన అవసరం లేదని అనుకోలేదు. కాపరి వెళ్ళాడు. ఆ టైంలో ఆ తప్పిపోయినటువంటి ఆ గొర్రె కంపల్లో చిక్కుందో, ముండ్ల పదుల్లో పడిందో, లోయలో పడిందో కదా మనమైతే చెప్పలేం. కానీ కాపరి లేడు తనతో, కానీ గొర్రెలు కూడా లేవు. అక్కడ నా ఆలోచన, ఆ ముండ్ల కంపల్లో చిక్కుకున్నటువంటి ఆ గొర్రె ఆలోచన ఏ విధంగా ఉంటుందో, గొర్రె పిల్ల యొక్క ఆలోచన చేస్తుంది. ఇదివరకు ఆ పొద్దున్న కాపరి ఉన్నాడు తన దగ్గర, మిగిలిన 99 గొర్రెలు సహవాసంగా ఉన్నాయి. కానీ ఈ సమయమున కాపరి లేడు, 99 గొర్రెల సహవాసం లేదు, వాటితో పాటుగా ఆటలాడటం లేదు, వాటితో పాటు గంతులు వేయటం లేదు. ఈరోజు ఆ సమయాన ఒంటరిదిగా అయిపోయింది. ఏదైనా భరించవచ్చు కానీ ఒంటరితనము భరించలేము. అందుకే నేరస్తులకు శిక్ష ఏంటంటే ఒంటరిగా ఆ బోన్లో పడేస్తారు. ఏం చేయక్కర్లా, కొట్టక్కర్లా, తిట్టక్కర్లా, పనిష్మెంట్. ఆ ఒంటరితనము భరించలేరు ఎవరు కూడా. ఉదయం సాయంకాలం వరకు ఆడింది తోటి గొర్రెలతో, ఆ టైంలో ఒంటరిగా ఉండిపోవటము. అప్పుడు ఆలోచన చేస్తుంది, కాపరి మరలా నా ఇంటికి వెళ్ళిపోయిన కాపరి మరలా నా దగ్గరకు వస్తే బాగుండు, నన్ను ఈ కంపల్లో నుండి, ఈ మండల పదుల్లో నుండి బయటికి తీస్తే బాగుండు, నన్ను మరలా 99 గొర్రెలతో సహవాసంగా కలిపితే బాగుండు. ఏదైతే కోల్పోయానో, ఆ తోడు లేని గొర్రెగా మిగిలిపోయాను, ఏదైతే కోల్పోయానో, సహవాసం కోల్పోయా, తోడు కోల్పోయా, ఆటలు కోల్పోయా, గంతులు వేయటం కోల్పోయా, సమస్తాన్ని కూడా నేను ఐ హ్యావ్ లాస్ట్, నేను అంతటిని కూడా కోల్పోయాను. అదంతా కూడా కాపరి మరలా నా దగ్గరికి వచ్చి అందిస్తే బాగుండు అని ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది. కాపరి కూడా అదే మనసుతో తిరిగి వెళ్ళాడు కదండి. ఆ గొర్రె అలమటిస్తూ ఉంది ఒంటరితనం భరించలేక. ఆ శారీరకమైనటువంటి బాధ, గుంటలో పడినా, లోయలో పడినా, కాలు ఇరిగాయో, ఏమైందో, గాయపడిందో, రక్తము. దావీదు భక్తుని ప్రార్థన, యెహోవా తిరిగి రమ్ము. గొర్రెపిల్ల యొక్క ప్రార్థన, కాపరి తిరిగి రమ్ము, నన్ను విడిపించు, ఈ లోయలో నుండి నన్ను రక్షించు, అడవి మృగాలు వచ్చి నన్ను తినకుండగా. ఎంత ఆత్మీయ అర్థాన్ని దావీదు భక్తుడు మన కొరకు తెలియపరుస్తున్నాడో. నీవు నేను చేయాల్సిన ప్రార్థన కూడా అదే. మార్గము తొలగిపోయి మార్గము తప్పిపోయి కాపరికి దూరంగా ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం. దేవునికి సమీపస్తులుగా ఉండాల్సినటువంటి పొజిషన్లో, ఆ సిచ్యువేషన్స్లో మనం ఉండకుండా మనమే ఆయన్ను దూరం చేసుకుంటే పడేటువంటి వేదన వర్ణాతీతము. సహవాసములో ఉన్న ఆనందం వేరు, ఆ సహవాసంలో ఉన్నటువంటి ఆత్మీయత వేరు. ఆ గొర్రె పరిగెత్తింది, గంతులు వేసింది, తిరిగింది, ఆడింది, పాడింది. కానీ ఈ టైంలో అక్కడ అంతా కూడా కోల్పోయినప్పుడు అదే బాధ. దావీదు అదే బాధపడుతున్నాడు. యెహోవా తిరిగిరా నా దగ్గరికి, తిరిగి రమ్ము, నన్ను విడిపించు, నీ కృపను బట్టి నన్ను రక్షించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏదైతే నీవు కోల్పోయి ఉన్నావో, ఏదైతే నేను కోల్పోయానో, ఈ దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి పొందినటువంటి ప్రతి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఏదైతే మనం పోగొట్టుకున్నామో, కోల్పోయామో, దానిని మరలా సమకూర్చుకోగలిగేటువంటి ఒక ధన్యత దీనులముగా ఉన్నటువంటి మనందరికీ దేవుడు ఇస్తూ ఉన్నాడు. అదే ఈ 40 దినాలలో నీవు చేయాల్సినటువంటి ప్రార్థన. యెహోవా తిరిగి రమ్ము, తిరిగి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని నీవు దర్శించు,
చక్కగా ఉండేటువంటి ఆ పరిస్థితులు ఇప్పుడు చక్కగా సక్రమంగా లేకుండా ఉన్నాయి. అయ్యో, ఒకప్పుడు దేవుని ఎలాగ ఆరాధించే వారినో, ఎలా ఆరాధన చేసేవాళ్ళమో మా కుటుంబం, ఈ సమయాన్ని అది లోపించింది. మాకు మరలా దాన్ని ప్రసాదించు. ఎంత విశ్వాసంతో మేము ఉన్నామో ఆ విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. మరలా ఈ విశ్వాసములో మమ్మలను బలపరచు. ఈ లోకం వైపు చూస్తూ ఉన్నాం, లోకానుసారులుగా అవుతూ ఉన్నాం. దేవుని వైపు చూసేటువంటి కృప దయచేయండి. దావీదు భక్తుడు అదే ఒంటరివాడైపోయాడు. దావీదు ఒంటరివాడైపోతున్నాడు. తిరిగి రమ్మంటున్నాడు దేవుని కదా. దావీదు దేవుని ఎదుట దుష్కార్యం చేసి తన కంటి చూపుతో పాపం, తన ప్రవర్తనతో పాపం అనుకున్నాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. దేవుడు చూడలేదనుకున్నాడు. కానీ తెలిసాక తాను పశ్చాత్తాపడు. యెహోవా రక్షించు. ఎంతగా అవకాశం ఇచ్చినప్పుడల్లా తన గురించి, తన ప్రార్థనా జీవితం గురించి, తన పశ్చాత్తాప జీవితం గురించి ఎప్పుడు కూడా మన ముందు ఉంచాడు. అన్ని కీర్తనల్లో కూడా తను ఏం చేశాడో, ఎలాగా శిక్షించబడుతున్నాడో, శిక్షించబడుతూ ఉన్నప్పుడు తను ఎలాగా ప్రార్థన చేశాడో అన్నీ కూడా స్పష్టంగా క్లియర్గా తెలియపరుస్తూ ఉన్నాడు. దావీదులో ఉన్నటువంటి మంచే కాక తాను చేసినటువంటి ఆ యొక్క పాపపు జీవితము ద్వారా పొందినటువంటి పశ్చాత్తాపడినప్పుడు పొందిన పాపక్షమాపణ అన్నీ కూడా మన కొరకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మన వంతు వచ్చింది. ఒకవేళ నీవు నేను మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. మనల్ని మనం పరీక్ష చేసుకొని ఒకవేళ మనకు మనమే దూరంగా ఉన్నప్పుడు నీవు ఎరిగి ఉంటే, వాక్యం ద్వారా, వాక్య వెలుగులో నిన్ను నీవు చూసుకుంటే దాన్ని నీవు గ్రహించి ఆ ప్రార్థనే చేయాలి. ఇది ప్రార్థనా సమయం. దేవుడిస్తున్నాడు 40 దినాలు ప్రార్థన చేయడానికి. దినదినము కూడా, అనుదినము కూడా దేవుని సహవాసములో ఉండి నీవు ప్రార్థన చేయాల్సినటువంటిది. వీలు కాలేదు, ఇంటి దగ్గర ప్రార్థన చేయాల్సిందే. వీలు కాలేదు, ఏదో ఒక టైం ఎంచుకొని నీ యొక్క ఆ స్థితిని బట్టి, నీకు వీలున్నటువంటి టైంని బట్టి దేవుని ప్రార్థన ద్వారా సమీపించాలి. ఆ ప్రార్థనే బలం. దావీదు భక్తుని యొక్క విజయ రహస్యం ఏంటంటే ప్రార్థన. ఇస్సబుతో నన్ను కడగన్నాడు. నా పాపమును పరిహరించు, ఎదుట నా దోషమును కప్పుకొనక, నా దోషం నొప్పుకొనక నా పాపములన్నింటిని నా దోషాలను కప్పుకొంటిని అని చెప్పి తనదంతా కూడా బయటపెడుతూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనయే. ఎవరి జీవితాన్ని మనము చూసినా సరే ఆ ప్రార్థనే. మోషే జీవితం చూసినా ప్రార్థనే. తన పైన ఉన్నటువంటి భారం అంతా కూడా ఎలా భరించాడు, ఎలా మోసాడు. అంతమంది ఇశ్రాయేలు ప్రజలు, అంతమంది అన్ని విధాలుగా వస్తూ ఉన్నప్పుడు తను ఒక్కడు లక్షలాది మందికి జవాబు. ఎలా పాసిబుల్ అయింది అంటే తన విశ్వాస జీవితం ద్వారా, ప్రార్థనా జీవితం ద్వారా మాత్రమే. ప్రార్థించాడు. 40 దినాలు దేవునితో గడిపాడు. 40 దినాలు దేవునితో గడిపాడు మోషే. గొప్ప ఆజ్ఞలను పొంది ఇశ్రాయేలు ప్రజలకు తీసుకొచ్చాడు. ఆ ప్రార్థనే ఈరోజు దావీదు మరలా మనకు జ్ఞాపం చేస్తున్నప్పుడు, యెహోవా తిరిగి రా అని మనం కూడా ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. ఆ కాపరి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ గొర్రె ఆలోచన చేస్తుంది, కాపరి వస్తే బాగుండు, దేవుని సన్నిధి నీతో నాతో కూడా వస్తే బాగుండు. ఏదైతే మనం అందుకోవాలని ఆశ కలిగి ఉన్నామో అదంతా కూడా దేవుడు అందించగల ఆ సమయాన్ని దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం ఏంటంటే పరుచుకోవాలి. ఎలా ప్రార్థించాలో కూడా దేవుని వాక్యం ఈరోజు మాట్లాడుతుంది. ఆ ప్రార్థన ఎలా ఉండాలి అనేది కూడా ఈరోజు దేవుని వాక్యం యెషయా గ్రంథము నుండి మనకు తెలియపరుస్తూ ఉంది. 58వ అధ్యాయంలో యెషయా గ్రంథము 58:4 వచనం చూస్తే, మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందరు, మీ కంఠధ్వని భారమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. దేవుడు తన మాట యెషయా భక్తుని ద్వారా మాట్లాడుతున్నాడు.
ఆ ప్రార్థన ఎలా ఉండాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఆ ప్రార్థన ఎలా ఉండాలట, ఎలా ఉండాలి? మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా. మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అక్కడ దాని అర్థము భావము మనం కనిపెడితే చూస్తే మీ కంఠధ్వని పరమునకు వినబడాలి. మీ కంఠధ్వని పరమునకు వినబడాలి, పరలోకానికి వినబడాలట. మీ కంఠధ్వని, మీరు చేసేటువంటి ఆ ప్రార్థన ఎక్కడికి వినపడాలి? పరమందు ఉన్నటువంటి దేవుని సహవాసానికి వినబడాలి. కానీ మీరేమో వివాదాలు, మీరేమో అన్యాయంగా గుద్దులాడుతున్నారు, మీరేమో కలహపడుతూ ఉన్నారు, ఉపవాస దినాలను ఆచరిస్తున్నారు. ఉపవాసం ఉన్నానని చెప్తూ ఉన్నారు, కానీ మీలో మీరు కొట్లాటలు, వివాదాలు, అన్యాయంగా గుద్దులాటలు అనేకమైనటువంటివి ఇక్కడ చూస్తాను. అలాంటి ఉపవాసం నాకు అనుకూలమా అంటున్నాడు దేవుడు. వాడిపోయి అంటాడు కదా, ఒకడు 5వ వచనం 2వ భాగంలో, ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనిపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటుట ఉపవాసమా? అటు ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొనుచున్నారా? ఈ ప్రత్యేకమైన దినాలలో మనం నేను నా దేవుడు, నా దేవుడు నేను అనేటువంటి ఆ సహవాసం, ఆ సంబంధమే మనం బాహ్యంగా కనపడని అవసరం లేదు. నేను ఉపవాసం ఉంటున్నాను అనేటువంటి ఆలోచన ఎవరికో తెలియని అవసరం లేదు, మానవులకు, మనుషులకు తెలియని అవసరం లేదు. పరమందు ఉండి రహస్యముగా చూచేటువంటి తండ్రికి తెలిస్తే చాలు. పరమందు ఆయన ఉండి నిన్ను చూస్తున్నాడు. నీవు రహస్యమందు చేయు ప్రార్థనలు ఆయన వినటానికి, చూసేందుకు ఆయన దిగి వచ్చేటువంటి దేవుడే ఉన్నాడు. ఆ ప్రభు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉపవాసం ఉంటున్నారంట, కానీ గొడవలు, కలహాలు, వివాదాలు, అన్యాయంగా గుద్దులాటలు అన్ని చేస్తూ ఉన్నారు. కానీ మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు అంటే దానిలో ఉన్నటువంటి మీనింగ్ మరి మనం తీస్తే బయటకు లాగితే దానిలో ఉన్న ఒకటే, మీ ప్రార్థన పరమునకు వినబడాలి. ఈ ప్రార్థనా సమయము అని చెప్పాను. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని చెప్పాను. యెహోవా తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. యెహోవా దేవుని దేని కొరకు? విడిపించడానికి, రక్షించటానికి. పడిపోయాడు, నన్ను లేపడానికి రా అని పిలుస్తున్నాడు. పడిపోయినవాడు, కోరికిపోయినవాడు నన్ను లేవనెత్తు అని పిలుస్తూ ఉన్నాడు. దెబ్బలు తగిలినవాడు నన్ను బాగు చేయని పిలుస్తూ ఉన్నాడు. ఏ అవసరత నిన్ను పడవేసిందో, ఏ అవసరత నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ అవసరత నిన్ను గాయాల పాలు చేస్తుందో దాని కొరకే యెహోవాను నీవు రమ్మని ఆహ్వానించాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలట? పరమునకు వినబడాలి. నీ కంఠధ్వని పరమునకు వినబడాలి అంటే ఎలుగెత్తి మొర్రబెట్టాలి. ఎలుగెత్తి మొరపెట్టాలి. నువ్వెంత నెమ్మదిగా చేసిన పరలోకానికి వినబడుతుంది. మనసారా హృదయపూర్వకంగా చేసేటువంటి మెల్లని ప్రార్థనైనా స్పష్టంగా దేవుడు ఆలకిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు మరలు నాకు తెలుసు అన్నాడు, విన్నాను అన్నాడు దేవుడు. అంటే ఆయన వినటానికి నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉన్నాయట. నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉన్నాయి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే ఆయనకు వినపడలాగా ఉండాలి. దావీదు కుమారుడు నన్ను కరుణించు అని నెమ్మదిగా చేయలేదు ప్రార్థన. దావీదు కుమారుడు నన్ను కరుణించు అని చేసిన ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారి చెవులలోనికి వెళ్ళింది. మెల్లగా చేయలేదు. ఎవడు ఎన్నిక లేని భర్తమై, ఘనహీనుడైన భర్తమై, తృణీకరించబడిన భర్తమై, రోడ్డు ప్రక్కన భిక్షమెత్తుకుంటున్నటువంటి గుడ్డివాడు, ఇంకా ఇంకో రకంగా అడుక్కునేది తినేవాడు, అలాంటి వాడి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రార్థన విని ఆగుతాడు అని ఎవరో కూడా ఊహించలేదు. అక్కడ వరే బాబు ఆగరానైనా, ఆగరానైనా, అరోమాకరానైనా అన్నారు ఉన్నవాళ్ళు. వాళ్ళు అంటానే ఉన్నారు, మనోడు అరుస్తూనే ఉన్నాడు. కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా. కంఠధ్వని, ఆ ప్రార్థన భారము యావత్తు కూడా
నీ ఆసక్తి, నీ ఆశ, నీ యొక్క కావాల్సిన అవసరత నిన్ను అర్పిస్తుంది. తాను ఇబ్బందుల పాలైనటువంటి వాడు ఎవరో ఒకరు తీసుకురావాలి, ఎవరో ఒకరు దారి చెప్పాలి, ఎవరో ఒకరు భిక్షమయ్యాలి, ఎవరో ఒకరు మరలా ఇంటికి తీసుకెళ్ళాలి. తన జీవితం అంతా కూడా ఆధారపడిన జీవితమే. తనకు తానుగా ఏది చేయలేనటువంటి జీవితం, తనకు తానుగా ఉండలేని జీవితం, తనకు తానుగా ఏ మాత్రం కదలలేనటువంటి వాడుగా ఉన్నటువంటి వాడే. కంఠధ్వని దేవునికి వినపడింది. 2వ దినవృత్తాంతాల గ్రంథములో 20వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో అక్కడ రాజు నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యెహోషాపాతు దినాలలో, యెహోషాపాతు రాజుగా ఉన్నటువంటి దినాలలో ఎవరెవరంటే మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు అనేటువంటి వారు దండెత్తారు యెహోషాపాతు మీదకి. 3వ వచనం చూస్తే అదే అధ్యాయంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవాను విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదయంతటా ఉపవాస దినము ఆచరింపబలనే చాటింపగా చాలా. ఒక్క రాజ్యం మీదకి 3 రాజ్యాలు కదా, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. 3 బలమైనటువంటి రాజ్యాలు. ఈ ఒక్కడు మీదకి యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు భయపడ్డాడు. యెహోషాపాతు భయపడి ఎక్కడికో పారిపోలేదు, దాక్కోలేదు కదా, దాక్కోలేదు, పారిపోలేదు. కానీ యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరించాలని చాటించాడు. ఆ చాటించగా అందరూ కూడా సమావేశమయ్యారు. అక్కడ 12వ వచనం చూస్తే, మాకు శక్తి చాలదు యుద్ధము చేయటానికి, ఏమీ చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని అందరూ యూదా వారందరూ కలిసి ప్రార్థించారు. రాసుంటుంది, స్త్రీలు యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడ్డారట. 13వ వచనం చూస్తే అవన్నీ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకముగా కూడి ఆ ఘనమైన దేవుని మాయంపరుస్తూ ఉన్నారు. మాకు శక్తి లేదు, మాకు శక్తి చాలదు, మేమేమీ కూడా చేయటానికి మాకు తోచదు, ఏంటి మాకంటే నీవే మాకు దిక్కు. ఎవరు ఇతర రాజ్యం అంటే, కొన్ని రాజులు ఏం చేస్తారంటే కొన్ని రాజ్యాలతో స్నేహంగా ఉంటారు, కొన్ని రాజ్యాలతో శత్రుత్వంగా ఉంటారు. స్నేహంగా ఉన్న రాజ్యాలు ఉండే ఉంటాయి ఆ రోజున, కానీ వారి సహాయము కోరలేదు యెహోషాపాతు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. అగ్రరాజ్యం ఏ రాజ్యానికి అయితే సపోర్ట్గా ఉంటుందో వాళ్ళే గెలుస్తారు ఎప్పుడు కూడా. అమెరికా ఏ దేశానికి సపోర్ట్గా ఉంటే వాళ్ళే గెలుస్తారు, ఎందుకంటే బలమైన రాజ్యం, వాళ్ళకి స్నేహంగా ఉంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలుస్తారు. యుద్ధాలు, ఆయుధాలు అందిస్తారు, వాళ్ళకి సైన్యాన్ని పంపుతారు. వాళ్ళకి సపోర్ట్గా ఉన్నప్పుడు ఎవరో కూడా ఎదుర్కోవడానికి రావడానికి సిద్ధపడరు. అమెరికా సపోర్ట్ చేస్తున్న దేశాల మీదకి ప్రపంచంలో ఏ దేశం కూడా సిద్ధపడదు దిద్దుమాడటానికి, ఎందుకంటే బలమైన అగ్రరాజ్యం మారుతూ ఉందని చెప్పి. యెహోషాపాతు స్నేహ రాజ్యానికి ఉత్తరం రాసి పంపి, నా మీదకి వాళ్ళు వస్తున్నారు కాబట్టి నువ్వు కూడా రాజ్యాన్ని, మంత్రులను పంపు, సైనికులను పంపు, యుద్ధాన్ని రథాలను పంపు అని అడగలేదు, ఆధారపడలేదు. ఇతను ఏం చేశాడు? భయపడి యెహోవా యొద్ద విచారించుటకు ఉపవాస దినమును ఆచరించాలని చాటింపేశారు. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ప్రార్థన సమయం అని చెప్పాను. రాబోతున్న దినాల్లో అత్యంత ఎక్కువ సమయము ప్రార్థన చేసినప్పుడు అత్యంత ప్రకాశమానమైన జీవితాలు దేవుడు మన కొరకు అనుగ్రహిస్తాడు. వీళ్ళందరూ కలిసి చేసే ప్రార్థన దేవుని సహవాసానికి చేరింది, పరమునకు చేరింది. వారి కంఠధ్వని పరమునకు చేరింది కనుకను ఎంతో ఆ రాజ్యమునకు దేవుడు అక్కడ 20 కాదు 30వ వచనం చూస్తే, ఈ ప్రకారము అతని దేవుడు
చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నెమ్మలమగా ఉండెను. గొప్ప జవాబు. ఆ ప్రార్థించినప్పుడు ఆ జవాబు అనేటువంటిది ఉండాలి. ఆ లక్ష్యము అనేటువంటిది వారు చేశారు. మాకైతే దిక్కు తోచదు, నీవే మాకు దిక్కు, ఏం చేయాలో మాకు తెలియదు. అటు ఇటు ఆశ్రయించకుండా, ఎవరి దగ్గరకో పరిగెత్తకుండా, ఎవరి సహాయం కోరకుండా దేవుని మీద ఆధారపడి చేసినటువంటి ప్రార్థన యెహోవా దేవుడు సఫలపరిచి ఆ రాజ్యానికి నెమ్మదిని అనుగ్రహించాడు. మనం 2 నిమిషాలు, ఇది ప్రార్థనా సమయం. యెహోవా తిరిగి రమ్ము అని ప్రార్థించాడు దావీదు. నన్ను విడిపించు, నన్ను రక్షించు అని 2 విధాలుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన పక్షాన ఉన్నాడు. దావీదును క్షమించాడు, దావీదునికి పాపక్షమాపణ ప్రసాదించాడు, దావీదు దేవుని ద్వారా పొందాడు. దేవుడే సాక్ష్యం, దావీదు పక్షాన సాక్ష్యము ఇచ్చాడు. తర్వాత ఎలాగా ప్రార్థించాలి, ఆ ప్రార్థన ఎలా ఉండాలి అనేది రెండవదిగా చూసినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వినబడాలి. మీ కంఠధ్వని పరమునకు వినబడాలి. యెహోషాపాతు రాజ్యంలో రాజుగా ఉన్నప్పుడు అందరూ కూడా ప్రార్థన చేసి ఎంతగానో దేవుని యొక్క దీవెనలు పొందుకోగలిగినటువంటి భాగ్యం ఆ రోజున దక్కింది. వారు ఆ కాలంలో నివసించారు, దేవుని మేలులు పొందారు. ఈ కాలంలో మనం నివసిస్తున్నాం. మన పూర్వీకులను మనం తలపోసుకున్నాం, జ్ఞాపం చేసుకున్నాం. వారు చేసినటువంటి ఆ ప్రార్థనలు విని వారు పొందినటువంటి మేలుడు ఈ కాలంలో నివసిస్తున్నట్టు మనము కూడా పొందడానికి ప్రభువు ద్వారం తెరిచాడు, మార్గము సరళం చేశాడు. ఈ రానున్న దినాలలో నీవు పొందాలి అనేటువంటి ఆ దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం అయ్యుండి నీకు ఇస్తున్నటువంటి ధన్యకరమైన సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఆ సమయము దేవునికి ఇచ్చేయాలి. ఆ సమయం అనేటువంటి దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే రుచి చూచి మనము తెలుసుకోవాలి, చూడాలి. ఒకసారి చూస్తే మనకే తెలుస్తుంది. కానీ మనమేం చూస్తుంటామంటే జనరల్గా ప్రతి దినము ఎలాగో అలాగే లెంట్ కాలంలో ప్రతి దినమును కూడా అలాగే చూసేటువంటి వారు లేకపోలేరు. కానీ అది కాదు. ఒక్కసారిగా మనం ప్రయత్నం చేసి దేవుని సహవాసానికి సమీపంగా ఉంటూ ఉన్నప్పుడు పొందేటువంటి ఆత్మీయమైనటువంటి సహవాసము, ఆత్మీయమైనటువంటి ఆనందము ఒక్కసారి రుచి చూడాలి, తెలుసుకోవాలి. కాబట్టి కోల్పోయినటువంటి ప్రతి సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కోల్పోయినటువంటి ప్రతి నీ అవసరత అక్కర ప్రతిది తీరుస్తాడు. చెప్పాను, ఆ గొర్రె ఆలోచన కాపరి సఫలపరిచాడు. ఈరోజు నీ ఆలోచన ప్రధాన కాపరి సఫలపరుస్తాడు. ఆత్మదేవుడు మనందరికీ సహాయము అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగల మా ప్రభు, సహాయకుడా, స్తోత్రము నా తండ్రి, చేయుచున్న ఈ ప్రార్థన మీ చెంతకు చేర్చుకొని మా పట్ల కృపను అనుగ్రహించండి. దైవ ఆశీస్సులు మేము నాయన పొంది మీ బిడ్డలుగా ఆత్మీయ స్థితిలో మార్పునందు వారముగా ఉండు భాగ్యం ప్రత్యేకపరచబడుతున్నటువంటి దినాల్లో మాకే అనుగ్రహించండి. చేరిన మాతో మీరు మాట్లాడారు, అందుకే కృతజ్ఞతాస్తోత్రాలు తెలియపరుస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధుని ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.